హలో గాయ్స్, వెల్కమ్ టు పుష్పాస్ హోమ్ బేకరీ ఛానల్. మీ అందరికీ చాలా విషయం తెలిసే ఉంటుంది. నేను ఇప్పుడు చేస్తున్న ఈ కేక్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ కోసం. నేను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినా కూడా ఏదో ఒక కేక్ వాళ్ళ కోసం ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటాను. సో జనరల్లీ నేను తీసుకెళ్ళే కేక్స్ ఎలా ఉంటాయంటే డ్రై కేక్స్, డ్రై ఫ్రూట్, ప్లెయిన్, చాక్లెట్, ప్లమ్ కేక్ ఇట్లా ఉంటాయి. కానీ ఎప్పుడు క్రీమ్తో కలిపి చేసిన క్రీమ్స్ ఎప్పుడు కూడా నేను వెళ్ళలేదన్నమాట. అంటే ఫ్రాస్టింగ్తో ఉన్న ప్యాస్ట్రీ కేక్ లాంటివి తీసుకెళ్ళలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం తీసుకెళ్ళాలి అనిపించింది. సో ఎలా తీసుకెళ్ళాలా అని కొంచెం ఎక్స్పెరిమెంట్ అంతా చేసి ఓకే ఇలా తీసుకుని వెళ్తే మనం సేఫ్గా రీచ్ అవుతామేమో అని ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను. సో ఈ ఎక్స్పెరిమెంట్లో నేను ఎలా ఎలా చేశాను, ఏమేమి జరిగింది మొత్తం అంతా కూడా జర్నీ మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ జర్నీ ఏంటంటే నేను ప్రజెంట్ ఇప్పుడు లొకేట్ అయి ఉండేది ధర్మవరం శ్రీ సత్య సాయి డిస్టిక్ అనమాట. అంటే పుట్టపర్తి నియర్ బై ఉంటుంది ఈ ప్లేస్. ఇక్కడి నుంచి మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి వెంకటగిరి. సో వెంకటగిరి ఫేమస్ ఫర్ రెండు ఉంటాయి మనకి మోస్ట్లీ. ఒకటి వచ్చేసి వెంకటగిరి శారీస్, మీకు తెలిసిన విషయమే. ధర్మవరం ఎలాగ సిల్క్ శారీస్ ఫేమస్ అయితే వెంకటగిరి కూడా వన్ కైండ్ ఆఫ్ హ్యాండ్లూమ్ శారీస్కి ఫేమస్ అనమాట. సో అదే మా అమ్మ వాళ్ళ ఊరు. సో వెంకటగిరికి ఇంకోటి ఫేమస్ ఏముంది, వెంకటగిరి పోలేరమ్మ జాతర. సో ఆ జాతరకి నేను వెళ్తున్నాను. ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా నేను అమ్మ వాళ్ళ ఇంట్లో జరుపుకొని ఆ జాతరకి కంపల్సరీ వెళ్తుంటాను. కాబట్టి వెళ్ళేటప్పుడు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వస్తుంటారు. సో వాళ్ళ కోసం ఒక పెద్ద కేక్ తీసుకొని వెళ్ళాలని ఈసారి ఈ ఫ్రాస్టింగ్తో కూడిన చాక్లెట్ ట్రఫిల్ కేక్ అనేది ప్లాన్ చేసుకున్నాను. సరే దీన్ని ఎలాగ నేను ప్రిపేర్ చేస్తున్నాను అంటే మీకు ఆల్రెడీ మన ఛానల్లో చూపించి ఉంటాను డార్క్ చాక్లెట్ ట్రఫల్ కేక్. అదే రెసిపీ అనమాట నేను చేసింది. కాకపోతే ఎగ్లెస్ తీసుకున్నాను. ఎందుకంటే ఎగ్ కొంతమంది తింటారు, ఎగ్లెస్ కొంతమంది ప్రిఫర్ చేస్తారు. కాబట్టి కామన్గా ఎగ్ వేయకుండా నేను ఎగ్లెస్ స్పాంజ్ అయితే తీసుకున్నాను. ఈ ఎగ్లెస్ స్పాంజ్ రెసిపీ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే చాక్లెట్ది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. అట్లాగే డార్క్ చాక్లెట్ ట్రఫల్ కేక్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలి, ఈ గనాజ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్లీ డిస్కస్ చేసుకున్నాం. సో నేను గనాజ్ ఫ్రాస్టింగ్ యూస్ చేసుకొని చాక్లెట్ స్పాంజ్ యూస్ చేసి నాకు మిగిలిపోయిన వాటితోనే నేను చేశాను అనమాట. కొత్తగా నాకు మళ్ళీ ప్రిపేర్ చేసే ప్యాక్ చేసే అంత టైం లేదు కాబట్టి ఇంట్లో ఏదైతే ఉందో ఆ ఉన్న వాటితో ఆ రోజుకి సరిపడా నేను కేక్ అయితే ప్రిపేర్ చేశాను. సో క్రీమ్ అయితే తక్కువే ఉన్నింది గనాజ్ ఫ్రాస్టింగ్. సో ఫిల్లింగ్స్ లోపల మాత్రం నేను గనాజ్ ఫ్రాస్టింగ్ వేసేసాను. అండ్ బయట వచ్చేసరికి కొంచెం విప్డ్ క్రీమ్ ఉండేది ఇంట్లో. ఆ విప్ క్రీమ్లో కొద్దిగా గనాజ్ మిక్స్ చేసేసి చాక్లెట్ మూజ్ లాగా ప్రిపేర్ చేసుకొని అవుటర్ సైడ్ అయితే కోటింగ్ ఇచ్చేసుకున్నాను అనమాట. అండ్ దట్ గనాజ్ రేషియో చూసుకుంటే 1:1 కలిపి పెట్టున్నాను నేను. మనం డార్క్ చాక్లెట్కి అయితే 1:2 యూస్ చేస్తుంటాము. సో 1:1 ఎందుకు కలిపి పెట్టుకున్నాను అంటే చాక్లెట్ మూస్, చాక్లెట్ డ్రిప్పింగ్స్కి దేనికైనా పనికొస్తుంటాయి కదా. సో అది నాకు ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఉంటుంది. వీక్లీ వన్స్ అట్లా నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. సో ఆ మిగిలిపోయిన గనాజ్ ఫ్రాస్టింగ్ తోటి కేక్ అసెంబ్లీ అయితే చేస్తాను అనమాట. మన ఇంట్లో వాళ్ళే కదా, సో ప్రాబ్లం లేదు. ఎలాగున్నా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు కాబట్టి ఉన్న వాటితో అడ్జస్ట్ చేసేసాను. సో ఫస్ట్ టైం నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం కాబట్టి ఇందులో లూప్ హోల్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అన్నీ కూడా ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకున్నాను. సో ఏమున్నా సరే నెక్స్ట్ టైం అవన్నీ ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచిగా ట్రై చేస్తానన్నమాట. ఇప్పుడు నేను క్రమ్ కోటింగ్ చేసుకున్నాను చాక్లెట్ మూస్తోని. ఈ క్రమ్ కోటింగ్ అంతా కూడా అయిపోయిన తర్వాత మనము జస్ట్ ఒక 1/2 అవర్ to 1 అవర్ అలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చిల్ చేసుకుంటాం. సో మన ఛానల్లో వీడియోస్ ఇప్పుడే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అన్నీ కూడా ఒక్కొక్క లెసన్ లెర్న్గానే ఉంటుంది. మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. సో ఒకసారి మన ఛానల్లో వీడియోస్ అన్నీ చెక్ చేసి చూడండి. మీరు
చూసినట్లయితే ఫ్రీగా నేను ఎపిసోడ్ 1 నుంచి హోమ్ బేకరీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి గల ప్రతి ఒక్క మెటీరియల్ కూడా వీడియోస్, కేక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాస్టింగ్, స్పాంజెస్ అన్నీ కూడా షేర్ చేయడం జరిగింది. సో ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోకండి. మీరు కాకపోయినా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ ప్యాషన్ ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఫీల్ అవుతారనమాట. నా వీడియో వాళ్ళ దాకా రీచ్ అయింది అంటే తప్పకుండా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ షేర్ చేయండి కుదిరినంత వరకు. అండ్ ఇంకో విషయం మీకు చెప్పాలి, ధర్మవరంలో నేను కేక్ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నాను. చాలామంది ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారు. హోమ్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారు. సారీ అండి, నా దగ్గర హోమ్ డెలివరీ ఆప్షన్ లేదు. ఎందుకంటే ఈ సిటీలో మనకి స్విగ్గీ జేని కానీ పోర్టర్ కానీ అంత అవైలబిలిటీ లేదు కాబట్టి నేను పంపించలేకపోతున్నాను. అండ్ నేను ఓన్గా వచ్చి డెలివరీ చేసేదానికి నాకు కుదరదు. ఎస్పెషల్లీ సో నాకు డ్రైవింగ్ అంతగా తెలీదు అండ్ రూట్ కూడా సరిగ్గా తెలీదు. కొత్తగా వచ్చాను కాబట్టి ఈ ప్లేస్కి. సో డెలివరీ ఆప్షన్ అయితే లేదండి. నియర్ బై ధర్మవరం ప్లేస్లో ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. దట్ టు 1 or 2 days బిఫోర్గా చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేస్తే నేను మీకు కేక్స్ అనేటివి ఫ్రెష్గా అప్పుడే బేక్ చేసి మీకు ఇచ్చేస్తానమాట. సో మీరు వచ్చి పికప్ చేసుకోవచ్చు. ఎర్రగుంట్ల వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర ఉంటాను నేను. హోమ్ బేకరీ కాబట్టి ఇది ఇంట్లోనే చేసిస్తుంటాను. మీరు డైరెక్ట్గా వచ్చి ఆర్డర్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్స్ని వాట్సాప్లో కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. సో వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డీటెయిల్స్ నేను మీకు సెండ్ చేస్తాను. ఇప్పుడు వీడియోలో టాపిక్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే కేక్ని నేను మొత్తం ఫైనల్ ఫినిషింగ్ అంతా ఉన్న క్రీమ్తోని చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. సో టైం తక్కువ ఉంది కాబట్టి ఈ తక్కువ టైంలో అది త్వరగా సెట్ అవ్వాలి అంటే ఫ్రీజర్లో పెడితే కరెక్ట్ అనమాట. సో ఫ్రీజర్లో పెట్టాను ఒక 1 hour వరకు. ఈలోగా మనము ఈ టాప్ సైడ్ ఏదైతే అది లీక్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఒక ఐడియా వేసాను. అదేంటంటే మిల్క్ చాక్లెట్ కానీ డార్క్ చాక్లెట్ కానీ మన దగ్గర ఉంటుంది కదా, సో దాన్ని మెల్ట్ చేసుకున్నాను. సో ఈ మెల్ట్ చేసుకున్న దాంట్లో కొంచెం క్రంచీనెస్ రావడం కోసం నేను ఆల్మండ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కొంచెం చాప్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఆ మెల్ట్ చేసుకున్న చాక్లెట్లో మిక్స్ చేసేసాను అనమాట. సో నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఇదే. ఏంటంటే ఆ టైం తక్కువ ఉండడం వల్ల నేను చాక్లెట్ ఆ మెల్టింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో టెంపరింగ్ అనేది సరిగ్గా అవ్వలేదన్నమాట. అండ్ ఇంకోటి, ఆ మెల్ట్ అయిన చాక్లెట్లో నట్స్ యాడ్ చేసిన వెంటనే కొంచెం హార్డ్ అయిపోయింది. సో కూలింగ్గా ఉన్న కేక్ మీదకి ఇలాంటి ఒక హాట్ మెల్ట్ చేసిన చాక్లెట్ని మనం డ్రిప్ చేసినప్పుడు ఎక్కువ తీసుకోవాలి. నా దగ్గర చాక్లెట్ ఆ రోజు అంతకన్నా ఎక్కువ లేదు కాబట్టి నాకు తక్కువే ఉండింది కాబట్టి సరే ఉన్న చాక్లెట్ని ఓవరాల్గా కేక్ కవర్ చేద్దాము అన్న ఉద్దేశంతో నేను ఆ ప్యాలెట్ నైఫ్ తోటి అటు ఇటు అడ్జస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో మిస్టేక్ నెంబర్ 2 వచ్చేసి ఇదేనమాట. ఫస్ట్ అయితే టెంపరింగ్ సరిగ్గా చేయలేదు చాక్లెట్ని. సెకండ్ అయితే తీసుకున్న చాక్లెట్ క్వాంటిటీ వచ్చేసి తక్కువ అయిపోయింది. సో మీరు ప్రిపేర్ చేయాలి అనుకుంటే కొంచెం ఎక్కువ చాక్లెట్ తీసుకోండి. అండ్ దట్ టు టెంపరింగ్ అనేది బాగా చేయండి. చాక్లెట్ని మెల్ట్ చేసేటప్పుడు డబుల్ బాయిలర్ మెథడ్ యూజ్ చేసుకొని మెల్ట్ చేస్తాం కదా, సో అలా చేస్తున్నప్పుడు మీరు కొంచెం ఇంకా ఎక్కువ టైం తీసుకొని బాగా టెంపరింగ్ అనేది మెల్టింగ్ అనేది బాగా చేసి కొంచెం చల్లారిన తర్వాత మీరు కేక్ మీద పౌర్ చేయండి. అలా చేసినట్లయితే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకోటి, ఆ డ్రిప్పింగ్ అనేది స్మూత్గా రాలేదు. బట్ మీరు ట్రై చేయాలి అనుకుంటే కొంచెం బటర్ యాడ్ చేసుకొని మీరు చాక్లెట్లో మీరు డ్రిప్పింగ్ లాగా పోసుకున్నట్లయితే అది స్మూత్గా పైనుంచి సైడ్స్ వరకు చాక్లెట్ అనేది డ్రిప్పింగ్ ఫుల్గా కవరేజ్ అనేది వస్తుంది. సో లైట్గా మీరు అన్సాల్టెడ్ బటర్ అనేది యాడ్ చేసుకోండి. నాకైతే ఆ టైంకి ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి నేను ఉన్న చాక్లెట్తోని ఓవరాల్ ద కేక్ మొత్తం కూడా కవర్ చేసేసాను. ఎట్లాగో ఫైనల్లీ ఒక రకంగా అయిపోయింది. సో సింపుల్గా ఉండకుండా పైన ఒక 3 చెర్రీస్ పెట్టేసి కొంచెం లైట్ డిజైనింగ్ అయితే ఇచ్చేసాను అనమాట కేక్కి. సో అంతటితో కేక్ డిజైన్ అయిపోయింది. సో చకచక 1 hour అది ఫ్రీజర్లో పెట్టేశాను. ఈలోగా మేమిద్దరం స్నానం చేసేసి రెడీ అయిపోయాం అనమాట. నేను మా హాస్విక ఇద్దరం కూడా ట్రైన్లో వెళ్ళడానికి
నెక్స్ట్ కేక్ని తీసుకొని మా లగేజెస్ ప్యాక్ చేసుకొని ఆటోలో వెళ్ళిపోయాము. మధ్యాహ్నం 2:20కి రైల్వే స్టేషన్లో రీచ్ అయిపోయామన్నమాట. కరెక్ట్గా ట్రైన్ని క్యాచ్ చేసేసాము. మేము ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునే టైంకి మాకు ఏసీ కోచెస్ అయితే లేవన్నమాట, స్లీపర్ మాత్రమే ఉండింది. సో నా టెన్షన్ ఇంకా ఎక్కువ ఉండేది. ఈ కేక్ సక్సెస్ఫుల్గా వెంకటగిరి వరకు వెళ్తుందో లేదో అనుకుంటూ ఉండేదాన్ని అనమాట మధ్య మధ్యలో. ఒక 4 అవర్స్ తర్వాత అంటే 2:20కి స్టార్ట్ చేసాం కదా, మేము 6:30కి అట్లా ఓపెన్ చేసి చూసాను అనమాట. చాక్లెట్ ఏమైనా మెల్ట్ అయిపోయిందా, ఆ కేక్ క్రీమ్ ఏమన్నా లీక్ అయిపోయి వచ్చేసిందా. లాస్ట్ టైం హనీ కేక్ చేసినప్పుడు ఆ హనీ ఓవరాల్ డబ్బా మొత్తం లీక్ అయిపోయింది. సో అలా ఏమన్నా అయిందేమో అని చెప్పి చూసుకుంటా ఉన్నా అనమాట. థ్యాంక్ గాడ్ అనుకున్నాను, అదేమీ అవ్వలేదు. చెక్కు చెదరకుండా అలాగే ఉంది. మనం డిస్టర్బ్ చేస్తే కనుక మొత్తం బయటకు వస్తుంది, డిస్టర్బ్ చేయకుండా ఉన్నట్లయితే సో అది చెక్కు చెదరకుండా అట్లే ఉంది. నేను వెంకటగిరి రీచ్ అయ్యేటప్పటికి 8:45 అయిపోయింది నైట్. సో 9 o'clockకి ఇంటికి రీచ్ అయ్యాను. రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూసాను. సో మెల్ట్ అయితే అయ్యింది కానీ లీక్ అయితే అవ్వలేదు. అలాగే తిన్నా కూడా ఓకే, బట్ మరీ అంత మెల్టింగ్లో ఉంటే మొత్తం మూతికి అంటుకుపోతుంది కాబట్టి చాక్లెట్ అంటే ఇంకొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరూ వచ్చారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఈవినింగ్ కరెంట్ పోయింది. సో మేడ మీదకి వెళ్ళి మేమందరం ఆ కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నాం ఆ మూమెంట్ని. సో బాగా అనిపించింది నాకు, ఇంత దూరం ట్రావెల్ చేసి ఈ కేక్ని తీసుకొచ్చినందుకు అంతే హ్యాపీనెస్ స్ప్రెడ్ చేశానని అనిపించింది. కేక్ అయితే అందరికీ బాగా నచ్చింది అనమాట. అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు కూడా నేను చేసినట్టు చేస్తే మీకు బాగా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో తీశాను. ఎంతమందికి నచ్చిందో ఒక చిన్న లైక్ ఇస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.